నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. అయితే నిన్న జీడిమెట్లపల్లిలో ఐడిపిఎల్ దగ్గర గాంధీనగర్లో శివాలయం టెంపుల్లో చోరీ జరిగింది. అది ఘటన అనేది మరి ఘోరంగా విపరీతమైన విధంగా అనిపిస్తుంది. ఎందుకంటే గత 20 రోజులకు ముందే మన హైదరాబాద్లోనే చూసుకుంటే గుడిమల్కాపూర్లో మాంసం శివాలయంలో శివుడి విగ్రహం దగ్గర వేసిన సంఘటన మనం చూసినాం. అది మరవక ముందే మళ్ళీ ఇక్కడ ఈ శివాలయంలో చోరీ జరగడం జరిగింది. మరి ఏంది, ఎలా జరిగింది, అసలు ఈ చోరీ ఎలా జరిగింది, ఎవరు చేశారు, వాళ్ళని పట్టుకున్నారు, మరి ఏంటి అనేది ఒకసారి ఇక్కడ శివాలయం టెంపుల్ పక్కనే ఒక అమ్మ ఉంది. మరి ఒకసారి ఆమెతో మాట్లాడి తెలుసుకుందాం ఎలా జరిగింది ఏంటనేది. మా నమస్తే అమ్మా. అయితే ఏం జరిగింది, అసలు ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది అని వచ్చేసారు. ఫస్ట్ అయితే జై శ్రీరామ్, ఆర్ఆర్ మహాదేవ్. పొద్దున 6ంటికి నేను పోతే గేట్ తీసి లైట్ బంద్ చేసినాక చూస్తే ఎవరు లేదు, గేట్ కుల్లా ఉంది. ఫోన్ చేసిన అందరికీ పెద్దలు వచ్చిర్రు, కంప్లైంట్ ఇచ్చిర్రు. కంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళు వచ్చిర్రు, 2-3. మేము చేస్తాం అన్నారు. సాయంత్రం దాకా ఏం చేయలే, ఖాళీ చేసి ఒకటికి ఆడ పంపిన బయట ఉన్నారు, గోల్కొండ ఉండని చెప్పారు. అయితే కొంతమంది పిల్లలు అన్నారు జమ అయ్యి, గోల్కొండలో ఎట్లా ఉంటారు, ఆడ గురుమూర్తి నగర్లో ఉంటారు, నేను చూసిన అట్లా మాట్లాడిరు. కొంతమంది అన్నారే చూస్తే అట్లా చెప్పకు, అది ఎవడు ఎక్కడ, నాకు చాలా గౌరవంగా కనిపిస్తుంది సార్. దాని మీద కాలు పెట్టి సమాన్ పోయే, కానీ దాని మీద కాలు పెడితే నా కొడుకులకు ఎవరికి తన్ని పోయినా అనుకో ముంగట నరికేస్తా సార్. కానీ నాకు చాలా ఇబ్బంది కలుగుతుంది. ఆడ ఏంటంటే అందరు జమ అయితే పిఎస్కి పోయారు. వాళ్ళు నేను పట్టుకుంటాం వేళ అన్నారు, కానీ పట్టుకోలేదన్నారు. మళ్ళీ వచ్చిర్రు, పట్టుకుంటాం అన్నారు. మీరు ఏమి ఇబ్బంది పెట్టాడు, ఇక్కడ తొలకొస్తామన్నారు. తొలకొరాదు. మళ్ళీ వాళ్ళ నుంచి పూజా పాజరా పోయినారు. మమ్మల్ని అందరు కొడుతూనే ఉన్నారు, చేస్తూనే ఉన్నారు, కానీ వాళ్ళు తొలకొరాలేదు. మళ్ళీ పూజా పాట అయింది, ఇప్పుడు అయిపోయింది, మీరు ఎక్కడెక్కడ వెళ్ళిపోరి. మా పిల్లలు జై శ్రీరామ్ అనగల వచ్చి మా గేటు ముంగటాను మస్తు కొట్టారు. వాళ్ళకు కొట్టి వాళ్ళకు వీళ్ళ కొట్టి పోలీసు వాళ్ళు కొట్టి వాళ్ళకు డిసెంబర్లో పడేసి తొలకపోయి. ఇప్పుడు మరి శివాలయంలో పోయి డోర్ని దన్ని ఏదైతే ద్వారం ఉంటుందో దన్ని లోపల పోయి శివుడి పైన కూడా కాలు పెట్టడం కూడా వాడే అంటే వాడు తప్పు కాదా? తప్పు, చాలా తప్పి ఉంది. నాకు ఘోరంగా ఉంది. ఎందుకంటే నేను హిందువులే లేదునా, ఈమె ముస్లిం ఉంది నా దోస్తు, కానీ ఆమె కూడా తిడుతుంది. వాడు వస్తే ఇప్పుడు నరికిస్తామని చెప్తుంది. ఇది అందరూ ఒకటే ఉన్నాం మేము, ఇట్లా ఏం లేదు. కానీ వాడు ఏం ముస్లిం వాడు హిందూ వాడు తెలియదు, మాకు కనబడతలేదు. వాడు ఎవడో ముస్లిం కానీ తప్పు. ఎందుకంటే దేవుడిని తన్నింది కాబట్టి తప్పు. అలా చేయొద్దు. ఏ దేవుడన్నా దేవుడే, అలా తప్పు చేయొద్దు. కానీ వాడు ఎదురుగా వస్తే వాడిని కొడతాం, రావాలి. వాడు చాలా తప్పు పని చేసిన వాడు, అలా చెయ్యొద్దు. దేవునికి కానీ చెప్పులు వేసుకోపోయి తన్నిండు, మళ్ళీ శివుని మీద ఎక్కిండు, అది చాలా తప్పు పని చేసిన వాడు. అది చెయ్యొద్దు. అట్లా శంకర్ భగవానికి తన్నినట్లు ఆయన గుండె మీద తన్నిండు ఆయన, అది తప్పు. అది ఎవరు తప్పితే ముస్లిం కానీ హిందూ కానీ తప్పే. నేను కూడా ముస్లిమే, ఒకటి తప్పు చెయ్యొద్దు. అది అంటే ఇట్లా చేయాల్సిన అవసరం ఏముందమ్మా అసలు? జనాలు ఎవరన్నా మేము అనుకుంటున్నాం, ఎవరన్నా వాళ్ళకి నేర్పినొచ్చు అనుకుంటున్నాం, ఎవరన్నా వానికి ఎవరు సపోర్ట్ ఇచ్చినొచ్చు. వాడు అక్కడ ఓల్డ్ సిటీలో ఉంటారని చెప్తారు, కొంతమంది గోల్కొండ అని చెప్తారు కదా. మళ్ళీ ఎవరన్నా చెప్పినొచ్చు. అంతా ఎక్కడ లేనిది ఇక్కడ రావాలంటే ఏంది, అది తప్పు కదా. ఎవరో చెప్పింది అని మాకు డౌట్ వస్తుంది. జనాలు ఎవరో నేర్పి పంపించిండు, వానికి ఇట్లా చేయించిండు అన్న డౌట్ వస్తుంది మాకు. అది ఏంది ముంగలు వస్తుంది, ఇప్పుడు లేదు రేపన్నా ముంగలు పడుతుంది, పడదు. కానీ ఎప్పుడు దొంగతనం ఎప్పుడు బయట పడుతుంది. ఇది మాత్రం కరెక్టే. నేను కూడా ముస్లిం. వాళ్ళు వచ్చి మీరు ముస్లిం కానీ అయితే మీరే ఇంత ఖండిస్తున్నారు, ఒకవేళ వాళ్ళు మీ కళ్ళ ముందు కనిపించి వాళ్ళు ఇక్కడ కనిపిస్తే మీరేం చేస్తారు? మేమైతే వానికి వస్తే అయితే నేను చెప్తున్నాను, ముస్లిం కదా, వానికైతే ఫస్ట్ కాళ్ళు నరకాలి. వానికి పనికి రాకుండా చేసి పెట్టాలి మొత్తంకి. అస్సలు నరకేయాలి వానికి. భూమి ఉండొద్దు, వాడు అస్సలు ఉండొద్దు. తప్పు, చాలా తప్పు చేసిండు. హిందూ ధర్మం ఎప్పుడు చేసిన హిందూ దేవుళ్ళకనే చేస్తున్నాడు అంతా. తప్పు, ఇది చేయొద్దు కదా. ఎవరైనా ముస్లిం మన ఇప్పుడు ముస్లిం వాళ్ళు ఉన్నాము, మన ముస్లిం దర్గాల కదా ఏమైనా చేస్తే ఊకుంటారా ముస్లిం వాళ్ళు? మళ్ళీ ఇప్పుడు ఎవరికైనా కానీ ఏ దేవుడు అని దేవుడే, అల్లా కానీ క్రిస్టియన్స్ కానీ దేవుడే. కానీ ఎవరి మీద అట్లా చేయొద్దు. తప్పు పని చేసిండు, వానికి శిక్ష ఇవ్వాలి, తప్పకనే శిక్ష ఇవ్వాలి వానికి. నాకైతే చాలా ఇబ్బందిగా ఉంది. అక్కడ మా కొడుకు ఉంటే కూడా నేనే నరికేస్తా. మా కొడుకు అని సరే నరికేస్తా, నేను ఉడతాను. ఎందుకు సార్, నేను గుడిలో పని చేస్తా, ఒట్టిగా పని చేస్తా, ఎప్పటికీ అలా ఉంటా. కానీ నన్ను కూడా ఈ మింటరీ వాళ్ళు దొబ్బిరు. సరే అన్న,
మన సిఎస్ఆర్ మన సిఎస్ఆర్ ఎస్పీ సార్ సరే గుర్తు అరే మన మనకు గుర్తుండేదమ్మా అని తోలిసింది. థ్యాంక్ యూ. ఎట్లా చేస్తున్నారు అసలు వాడు ఎట్లా చేస్తుంటారు అవన్నీ అరడికలో అవుతుర్రా వాడే అని పేరేంది దాని పేరు కాజాగాడు ఆడు బయట సరౌండింగ్ రౌండ్లు కొడుతున్నాడు. అది ఎంతసేపు నుంచి చూడన్నా లంచ్ సంచి తీసుకొని కూడా ఎవరు అవుతారు. సంచి తీసుకునే వస్తాడు. వాడు చెత్తోడు, వాటర్ బాటిల్ చెత్తాడు. నైట్ టైంలో వస్తాడు చూసినావా ఆడు. అయ్యప్ప స్వామి విగ్రహం కూడా వేసుకోపోయిందంట. పంచ పంచలో వాళ్ళు దండం కాదు, ముఖం చదువుకుంటున్నాడు. అదే చెప్పులే తిరుగుతున్నాడు అటు ఇటు. వచ్చిన సంచులు అన్నీ నింపుతాడు. ఇక సంచులు అన్నీ అటు పోయింది కదా, అటు పోయింది హనుమాన్ గుడి కదా, అటు పోయింది. టచ్ చేసి వచ్చేసి నన్ను ఏం లేదు, ఇక్కడే ఉంది అసలు మెయిన్ స్టోరీ. ఒక సంచి పట్టుకోవద్దు, ఇంకో సంచి పట్టుకొస్తున్నాడు. సంచి అక్కడ పెట్టేసి వచ్చింది రాడు. ఆడ కోటి పెట్టి ఇంకో సంచి తీసుకోవద్దాను. 2 సంచులు, ఇంకో సంచి వీడు బయటకు వస్తాడు. వీడు ఇప్పుడు ఇక బయట దంకిండు.
తీసుకొని ఆ మీ7 పొట్టం దగ్గర పోతాడు చూడు. ఆడ కెమెరా లేదు కదా? లేదు ఆ నుంచి గై అయిపోయింది కదా, రైట్ అయిపోయింది. స్కాన్ ఆడ ఏడే కెమెరాలు ఉన్నాయో చూడాలి. లేదు దొరికేసింది అన్న. ఆ? Go.